జయ అమ్మవారు కనక మహాలక్ష్మి కన్నికా పరమేశ్వరి ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర జయ శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభావనామ సంవత్సరం జూలై నెల 2026. ఈ యొక్క సంవత్సరంలో ఈ నెలలో కన్యా రాశి ముందుగా తెలుసుకోవాలి. ఈ కన్యా రాశి గల వాళ్ళ ఆలోచనలు, నడవడికలు, మాట తీరు ఎలా ఉంటాయిరా అంటే గంటకు ఒక మాట, గంటకు ఒక ఆలోచన చేస్తుంటారు. ఎందుకంటే వీళ్ళు ఒక మాట మీద నిలబడేదానికంటే దాన్ని మాట మార్చడానికే ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. కారణము వాళ్ళ వెనకాలండే ఒక కష్ట సుఖాలు కావచ్చు, లోతుపాతులు కావచ్చు, లేకుంటే వాళ్ళ సుబుద్ధి కావచ్చు, ఈ విధంగా ఉంటది. కానీ రేపు మాత్రానికి వాళ్ళకి మంచి భవిష్యత్ సంకల్పం చేరుకోవాలనే ఒక లక్ష్యంతోనే చిన్న చిన్న పొరపాట్లు కూడా వీళ్ళు చేస్తుంటారు. అయితే ఆ పొరపాట్లు గత సంవత్సరంలో జరిగినాయి కానీ ఈ సంవత్సరంలో జరగవు. ఈ సంవత్సరంలో ఈ రాశి గల వారికి అది ఉద్యోగమైనా సరే, వ్యాపారమైనా సరే, బిజినెస్ అయినా సరే, కుటుంబ పరంగా కానీ ఏ విధంగా అయినా సరే సంపాదించాలి, ముందు అడుగేయాలి అనే ఒక లక్ష్యం ఒకటి వీళ్ళ మనసులో బలంగా నాటుకుపోయి ఉంటది. దాన్ని ఈ సంవత్సరంలో ముందుకు నెట్టగలుగుతారు. వీళ్ళకి ఆదాయంలో కానీ ఖర్చులో కానీ సరి సమానంగానే ఉంటాయి. అదేవిధంగా వీళ్ళకి ఐక్యతా బలంతో పాటు వీళ్ళిద్దరి మధ్యలో సంతోషం కూడా ఉండదు. భార్య భర్తల మధ్యలో కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని లేనిపోయిన ఇబ్బందులు కూడా పడుతుంటారు. వీళ్ళు ఎవరికైనా డబ్బు ఇచ్చినా కూడా వాళ్ళ చుట్టూ తిరగాల్సిందే తప్ప వాళ్ళు రూపాయి ఇచ్చేదానికి అవకాశం అనేది తగ్గుతుంది. అదేవిధంగా అప్పు ఇచ్చిన చోట కంటే అప్పు తీసుకున్న చోట కూడా వీళ్ళకి అవమానమే జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు నామకార్థంలో వీళ్ళు ఏదన్నా పని చేయాలనుకున్నా కూడా ఈ చిత్త హస్త నక్షత్రం వల్ల వాళ్ళు ఈ రాశిలో ఉన్న వారికి కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని అవమానాలు ఇవన్నీ గతంలో జరిగే వచ్చే ఉంటారు వీళ్ళు. కానీ ఈ యొక్క సంవత్సరంలో ఒక్కొక్క అడుగు ఒక్కొక్క రోజుతోనే వీళ్ళకి ముడిపడి ఉంటుంది. అదేవిధంగా ఒక్కొక్క గడియ వీళ్ళకి రేపు సంపాదన చూపించడానికి మంచి అమృత సహకారంగా ఆ సమయం సమకూరుకుంటుంది. ఆ గమ్యం చేరడానికి అది వీళ్ళకి గత సంవత్సరాల కాడి నుంచి పోరాడుతున్న సమస్య ఈ సంవత్సరంలో పరిష్కారం అవుతుంది. అది కోర్టు సమస్యలే కానీ, భార్య భర్తల మధ్య దగ్గరగా కోర్టు సమస్యలే కానీ, ఆస్తి గొడవలే కానీ, సమస్యల్లో ఏదొక్కటి ఉన్నా వాళ్ళకి ఈ సంవత్సరంలో పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. ధనం అనేది ఎంత సంపాదించినా వాళ్ళ దగ్గర మిగలకుండా పోవడము, కష్టాల పాలు కావడము, అప్పుల పాలు కావడము, ఈ అప్పులు గట్టలాగా మళ్ళీ లేనిపోని ఇబ్బందులు పడిపోవడము, అవమానాలు పడ్డము, చెయ్యని నేరం కూడా నెత్తినేసుకొని శిక్ష అనుభవించడము, ఇటువంటివి కూడా వీళ్ళకి జరుగుతూనే ఉంటాయి. అయితే అన్నిటికీ లక్ష్యాన్ని చేరుకోవాలనే గమ్యంతో పోరాడుకుంటూ పోవాలి. అలాగని మీరు ఈ కన్య రాశి గల వాళ్ళు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. బాధపడాల్సింది, భయపడాల్సింది అంతకంటే లేదు. పైన భగవంతుడి సంకల్ప బలం ఉంటుంది, కింద మీరు తీసుకున్న నిర్ణయం ఉంటుంది, తర్వాత భవిష్యత్తులో భగవంతుడు మీకు దారి చూపించే గమ్యము ఉంటుంది. ఇవన్నీ మీకు ఆ భగవంతుడు ఇచ్చిన సంకల్ప బలం. అదేవిధంగా మాటల ద్వారాగా ప్రయత్నం చేస్తే కొన్ని కావు, కొన్ని చేతల ద్వారాగా చేస్తేనే కొన్ని పనులు జరుగుతాయి. కొన్నిటికి ఆన్సర్ దొరకదు, కొన్నిటికి ప్రశ్న అనేది అర్థం కాదు. అయినా సరే వీళ్ళు పోరాడటానికి ముందుగా ఉంటేనే రేపు భవిష్యత్తులో మంచి మార్గం ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరంలో వీళ్ళకి కళ్యాణం కాకపోతే కంపల్సరిగా బంధుమిత్రుల్లో, కాకపోతే బంధుమిత్రులు కాకుండా వేరే వాళ్ళు అయినా సరే వీళ్ళకి కళ్యాణ గడియలు కలిసి వస్తాయి. ఆ అమృత గడియల్లో కంపల్సరిగా ఉంటాయి. ఈ రాశి గల వాళ్ళలో కొంతమందికి పెళ్లిళ్ళు కాకపోవడానికి కారణాలు కొన్ని కుజు దోషాలు, గ్రహ దోషాలు, శని దోషాలు కూడా కొన్ని ఉంటాయి. కొన్ని మైల దోషం, అక్షంతల దోషాలు కూడా కొన్ని ఉంటాయి. అదైతే కొన్ని విధాలుగా అయితే వాళ్ళకి మరి బంధుమిత్రులు కానీ లేకుంటే సూచన సంబంధంలో కానీ అదే సంబంధం కావాలనుకుని మొండి పట్టుతో కూర్చొని ఆ సంబంధం అయితే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ సంపూర్ణంగా ఉంటుంది. రేపు వాళ్ళ భవిష్యత్తులో ముందుకు రాగలుగుతారు నమ్మకం కలిగిన వాళ్ళు. ఆ ఒక్క సంబంధం కోసం ఎదురు చూస్తూ కూర్చున్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరం వీళ్ళకి సులభంగానే మంచి జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళకి
దోష బలాలతో కొన్ని ప్రాబ్లాలు ఉంటుంటాయి. అది మగవారికి ఉంటుంది, ఆడవారికి ఉంటుంది. ఈ దోష బలాల్లో పరిమితమైన సంకల్ప బలాన్ని బట్టి గ్రహశాంతి చేపించేసి వాళ్ళ దోషాలకు నివారణ కనిపెట్టి ఆ ప్రయత్నాన్ని చేస్తే కళ్యాణము, ఉద్యోగము, సంపాదన, సంతానము, ఐక్యతా బలము, కుటుంబంలో అందరిలో ఒక మంచి స్థాయిలో నిలబడే ఒక సంకల్ప బలము, బిజినెస్ చేసే వాళ్ళకైతే దాన్ని కొత్తగా ప్రయత్నం చేసి డబ్బును ఇంకా నిలబెట్టుకొని సంపాదించే ప్రయత్నాలు వస్తాయి. ఉద్యోగం చేసే వాళ్ళకైతే ప్రమోషను, ట్రాన్స్ఫర్ అంటూ ఇలాంటివి జరుగుతాయి. ఇకపోతే వ్యాపారస్తులు కంటే ఈ వ్యాపారంతో పాటు ఇంకో వ్యాపారం కూడా చేసుకోవాలని ఒక ఆలోచనలు కలుగుతాయి. ఇకపోతే కొంతమందికి రోజు కూలీలు, ఆ కూలీలకి పనులు దొరక్క చాలా మంది ఆగిపోయి ఉంటే ఈ సంవత్సరం ఈ నెలలో వీళ్ళకి కొత్త పనులు దొరుకుతాయి. మంచి ఆదాయం కలిగే పనులు కూడా జరుగుతాయి. స్థానం వదిలిపెట్టి ఇంకో స్థానానికి పోయి పనిచేసే అవకాశం దొరుకుతుంది. మంచి వాళ్ళు వీళ్ళకి సహకారంగా, స్నేహితంగా దొరుకుతారు. ఆ భగవంతుడు వీళ్ళకి అన్ని విధాలుగా మంచి దారిని చూపించే యోగ బలం అనేది ఉంది. ఈ రాశి గల వాళ్ళలో కొంతమంది మానసికంగా నలిగిపోతుండొచ్చు, అప్పులు బాధగా ఉండొచ్చు, లేకుంటే ఆరోగ్యంగా నలిగిపోవచ్చు. ఇటువంటి సమస్యలు మీరు ఎవరికైనా ఉండుంటే కంపల్సరిగా ఒక్కసారి రాజుగారిని సంప్రదించండి. ఈ కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీకు సంపూర్ణమైన ఆరోగ్యము, మనశ్శాంతి, సంపాదన, ఉద్యోగము, బిజినెస్, వ్యాపారము, కూలి పని చేసుకునే వాళ్ళకి మంచి స్థానంలో కూలి, కష్టపడి వ్యవసాయం చేసే వాళ్ళకి వ్యవసాయ పంటలో, పాడి పంటలో ముందంజుకు వచ్చే అవకాశము, సంపాదన ప్రతి ఒక్కటి కలిగేలాగా మనం ఖచ్చితంగా ఏ పరిహారాన్నైనా చేయగలుగుతాం. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. ఓం నమః శివాయ, హర మహాదేవ, శంభో శంకర. ముందుగా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనిషి జీవితం చాలా గొప్పది. ఈ మానవ జన్మ మనకి మిగిల్చడం భగవంతుడిచ్చిన మనకు వరం. ఈ వరాల్లో మనకి కష్టాలు చాలా వస్తుంటాయి. ముందుగా మన భవిష్యత్తు వాడిని మనం తెలుసుకోవాలి. అయితే రాశి ఫలితాలు, గణిత శాస్త్రం, గవ్వల శాస్త్రం, ఫేస్ రీడింగు, హస్తరేఖలు, ఈ శాస్త్రం అంతా మనిషి మానవాళికి ప్రతి ఒక్క విషయానికి ఉపయోగపడేది. దీంట్లో కొంతమంది కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అది విలేజ్లో ఉండే వాళ్ళ కాడి నుంచి విదేశాల వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యలో కూడుకొని ఉంటారు. ఈ సమస్యలన్నిటికీ కొంతమందికి పరిష్కారం దొరుకుతుంది, కొంతమందికి దొరకదు. కానీ మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీకు మనిషికి ముఖ్యంగా బ్రతుకు తెరువు అంటే ఉద్యోగము, తర్వాత వాళ్ళకి లైఫ్ పార్ట్నరు, జీవితంలో మంచి సంతానము, 10 మందిలో మంచి పేరు సంపాదించి పెట్టే ఒక గౌరవ మర్యాద, ఇవన్నీ మనిషికి దక్కడం కోసం మనిషి పోరాడుతుంటాడు. అయితే వీళ్ళకి కొన్ని దోష బలాలు ఉంటాయి. అవి కొంతమందికి తెలియవు. అది నక్షత్ర బలాల నుంచి, పుట్టిన టైం నుంచి వస్తుంటది. కొంతవరకు వాళ్ళ పేరు బలాల నుంచి వస్తుంటది. కొంతవరకు నడుచుకుంటూ పోయే విధానాన్ని బట్టి మనిషి గ్రహస్థితులు అన్ని సంభవిస్తాయి. అది ఏ రూపంగా ఉంటుందో తెలియదు. మొదటిది నరదృష్టి, రెండవది నాగదోషం, శని దోషం, గ్రహస్థితుల దోషం, ప్రయోగ బంధన, చేతబడి, చికాకులు, తర్వాత మానసికంగా ఆరోగ్యపరంగా దెబ్బతినే సమస్యలు, ఉద్యోగపరంగా చేయలేకుండా ఉన్నవారికి, ఉద్యోగం దొరకకుండా పోయిన వారికి, పని విషయంలో ఎంతవరకు నష్టం వచ్చి, కుటుంబ పరంగా కూడా కొన్ని సమస్యలతో కూడుకొని, కొంతమంది మనుషులు విధానాలు కూడా నడవడికల వల్ల కూడా మానవాళికి దెబ్బతగులుతుంది. వీటన్నిటిని గుర్తుంచుకొని మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. ఈ కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీకు ఖచ్చితంగా సరైన పరిష్కారం అందిస్తా. రెండోది ఏంటంటే, దీంట్లో ఏముందులే, ఎప్పుడు జరిగేదే కదా, ఎప్పుడు రాశిలో ఉండేదే కదా, ఎప్పుడు మన అదృష్టం ఇలాగనే ఉంటుంది కదా అని చెప్పి మీరు అశ్రద్ధతో ఏది చేయొద్దు. సమయం చాలా విలువైనది.
ఆ సమయం కొంతవరకు కేటాయించేట్టుగైతే ఖచ్చితంగా రేపు మీరు కష్టాల నుంచి మీరు బయటపడే మార్గాన్ని మీకు నేను చెప్పగలుగుతాను. సరైన భవిష్యత్తు మార్గాన్ని మీకు చూపగలిగే మార్గం చెప్తాను నీకు. అదేవిధంగా మీరు ఏ ఒక్క పరిష్కారం గురించైనా ఏ ఒక్క సమస్యతోనైనా బాధపడుతుంటే మీరు మమ్మల్ని సంప్రదిస్తే ఫోన్ ద్వారా కానీ, లేదా దగ్గరలో ఉంటే మీరు దగ్గరలోను, లేదు మీ ఇంటి దగ్గరకు కూడా వచ్చి కూడా నేను ఆ ఒక్క పరిష్కారాన్ని ప్రాబ్లాన్ని దాన్ని చూసి మీకు ఆ పరిష్కారం చేయగలుగుతా. ఒక్కసారి మీరందరూ నేను ఇచ్చే ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా మీకు సరైన పరిష్కారం అందుతుంది. సర్వే జనా సుఖనో భవంతు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ.